నమస్కారం అండి. మన వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జన్మహిత మీ బాలనాయుడు ఛానల్ని. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను, ప్రాజెక్టులు ఆయా మంత్రిత్వ శాఖతో మరియు ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి ఢిల్లీ 3 రోజుల పర్యటనలో బిజీ గడిపి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆంధ్రప్రదేశ్ వచ్చి వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పరుల మీద తన కొరడా జలిపించడానికి వెంటనే కాకినాడ వెళ్ళారండి. కాకినాడ వెళ్ళి ఏం చేశారు తెలుసా? పీడీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ ఉంటాయి కదా, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అండర్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ దశాబ్దాలుగా మన ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అదేనండి రేషన్ బియ్యం అంటాం కదా, కోటా బియ్యం. ఈ రేషన్ బియ్యాన్ని పక్కదో పట్టిస్తూ ఇతర దేశాలకి ఎలా ఎగుమతి చేస్తున్నారు అని చెప్పి ఇంత పూర్వం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీని మీద అది సమగ్రమైన విచారణ చేస్తామని చెప్పి ఆయన ఎలక్షన్లో రాకముందే కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వారపుండి చంద్రశేఖర్ రెడ్డి, తన అనుయాయులు, తన బంధుగణం నడుపుతున్నటువంటి ఆయా ఎక్స్పోర్ట్ కంపెనీస్ మీద ఆ రోజు ఆయన చెప్పాడు. దానికి తగ్గట్టుగా చాలా రోజునే ప్రయత్నం చేస్తున్నారట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తూ వాపోతున్నటువంటి ఇదేంటంటే ఆయన చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నం చేసినా కూడా కనీసం ఆ పోర్టులోకి ఎంటర్ అవ్వనట్లేదట. ఒక ముఖ్యమంత్రిని మరి అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుడిని కాకినాడ పోర్టుకి ఎంటర్ అవ్వనివ్వకుండా యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఆయా ఇతర దేశాలకి, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్కి, పావర్టీ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్కి వీటిని తక్కువ రేటుకి ఇక్కడ కొని అక్కడ ఎక్కువ రేటుకి చేస్తూ లాభాలు గడిస్తూ ఆ డబ్బుని బాగా మెక్కుతున్నారనమాట. దాని మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే చాలా రాత్రి ఆయన షెడ్యూల్లో లేదట. లేకపోయినా నిన్న ఇది ముగించుకొని ఆయన వెళ్ళే సమయానికి ఆయన కోఆపరేట్ చేయట్లేదట చాలామంది. చూడండి, అధికారుల యొక్క అలసత్వమా, లేదంటే అధికారుల యొక్క విపరీతమైనటువంటి అవినీత, ఈ రాజకీయ నాయకులతో లేదంటే అధికారులు ములాఖాత్ చేసే కార్యక్రమంలో మీరే చూడండి. అయితే అదే నేను చెప్తున్నాను, ఎప్పుడూ కూడా సమర్థవంతమైన నాయకుడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక మార్పు అంటే మనం ఎట్లా తీసుకురావాలండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పార్టీ వస్తుంది, కానీ ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి అండర్ కరెంట్లో బయటికి వెళ్ళి తిట్టుకోవడం చెప్పి లోపల వీళ్ళంతా ఒకటిగానే మళ్ళీ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. అంటే ఎలక్షన్ వరకే, ఎలక్షన్ తర్వాత మళ్ళీ డబ్బు కావాలి. కానీ ఈయన నిజాయితీ పరుడే. ఈయనకి అలాంటివి ఉండవు కదా, ఎంతమందిని పంపించిన. మొన్న నైటు ఒక షిప్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంచుమించులో 1000 టన్నులు ఎంతో దొరికిన తర్వాత ఈయన ఇమ్మీడియట్గా షెడ్యూల్ మార్చుకొని వెళ్ళి ఆడ కూర్చున్నాడు. అయితే ఎంత ఆశ్చర్యం అంటే ఈయన వస్తున్నాడని చెప్పి ఎస్పీ సెలవు పెట్టేసి వెళ్ళిపోయారంట. ఒక ఎస్పీ, ఒక ఉప ముఖ్యమంత్రి, స్టేట్ హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద స్టేట్ వస్తున్నాడంటే అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడట. అయితే ఈయన ఏం పట్టించుకోలేదు. మీ పోలీసులు వచ్చినా రాకపోయి నా కారులో నేను వెళ్తానని వెళ్ళిన తర్వాత మీకు తెలియదేముంది, చూశారు. ఈయన సముద్రం మధ్య వరకు వెళ్ళి చూస్తుంటే కొన్ని బోట్స్ ఉన్నాయి. కొన్ని బోట్స్ మీరు చూస్తారు కదా అప్పుడప్పుడు కొన్ని సినిమాస్లో, మధ్యలో ఆ బోట్స్ ఎట్లా ఉంటాయంటే అవి వాటికి డెస్టినేషన్ అనేది ఒక బెర్త్ అవసరం లేదు. అంటే పోర్టులో బెర్త్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ బెర్త్కి అండర్లో ప్రతి దగ్గర షిప్ వేరే దగ్గర వాళ్ళు యాంకర్ వేసి ఆపితే అక్కడి నుంచి షిప్స్ తెచ్చి ఇక్కడ కొందరు అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో కొందరు లైనర్స్ ఉంటారు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోర్ట్లో ఆ మెటీరియల్ని డంప్ చేస్తారన్నమాట. అంటే ఈజియెస్ట్గా ఉంటుందని చెప్పి. కానీ ఇక్కడ అన్రికగ్నైజ్డ్ బోట్స్, మెనీ బోట్స్ అక్కడ ఉండడం, నెక్స్ట్ అవన్నీ కూడా చాలా బోట్స్లోకి ఇప్పుడు కూడా ఆయన వెళ్ళినా కూడా కొన్ని బోట్స్లో మీకు ఎంట్రీ ఉండదండి, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని 2 నెలల నుంచి దాస్తూనే ఉన్నా కూడా ఈరోజు వెళ్ళినా కూడా ఎంట్రీ లేదని చెప్పినా కూడా ఈయన ఏం చేశారంటే ఈయన బోట్స్ వేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళడం జరిగింది. యాజ్ అన్ అఫీషియల్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోర్ట్ అధికారులు అవైలబుల్గా ఉన్న అధికారులతో మాట్లాడితే వాళ్ళంతా తత్తరపడుతున్నారండి చెప్పిన దానికి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఎంతో అంటే ఈ పోర్టు చాలా సస్పెక్టెడ్గా కనిపిస్తుంది. కాకినాడ పోర్ట్ అనేది కొందరి యొక్క రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. పోర్టు అధికారులు కానీ ఇక్కడ ఉన్న పోలీసింగ్ కానీ ఇదంతా అని చెప్పేసి. ఎందుకంటే ఒక పోర్ట్లోకి ఒక పిన్ను రావాలన్నా సరే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉంటారు, కస్టమ్స్ వాళ్ళు ఉంటారు, దాంతోపాటుగానే కోస్టల్ గార్డ్స్ నిరంతరం కూడా అక్కడ పటిష్టమైనటువంటి భద్రతల మధ్య ఒక పోర్టు ఉంటుందండి. పోర్ట్ ఈజ్ నార్మల్ థింగ్ కాదు. ఒక పోర్టు అంటే ఒక పోర్టులో ఇంత పటిష్టమైనటువంటి అధికార గణం ఉండి కూడా ఇక్కడ యథేచ్ఛగా స్మగ్లింగ్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ స్మగ్లింగ్ కాదని ఆయన చెప్పారు. అలాగే ఒక స్మగుల్ కార్యక్రమాల్లో స్మగుల్ గూడ్స్ వెళ్తున్నాయంటే ఈరోజు బియ్యంతో పోదండి, రేపు డ్రగ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే వెపన్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక ఇండియన్ అంటే
దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలుగా పరిగణిస్తుంది పోర్ట్స్ అంటే. పోస్ట్ డెస్టినేషన్స్ మామూలు డెస్టినేషన్ కాదు. కాబట్టి అత్యంత సెన్సిటివ్ థింగ్స్ అయినటువంటి పోర్ట్స్ని ఎంత అలసత్వంగా ఇక్కడ అధికారులు వీళ్ళ యొక్క కక్కుతుకి పడి కొన్ని కంపెనీలతో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇక్కడ రాజకీయ నాయకులకి లబ్ధి చేకూరేలా ప్రయత్నాలు చేస్తున్నారంటే వాటిలన్నింటి మీద ఒకసారి ఆలోచించుకోవాలి. ఎటువంటి పార్టీలను మనం ఎన్నుకొని, ఎటువంటి పార్టీల నాయకులను మనం ఎన్నుకొని రాజకీయ నాయకులుగా మనం అయితే తెచ్చుకుంటున్నాం. ఆ రోజుకి సరిపడినటువంటి మందు మొక్క బీరు ఇస్తే పర్లే, ఏదైనా చేయొచ్చు. వీళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమం ఇది చివరికి ఎలా వెళ్తుందంటే కొన్ని దేశాల పేర్లు, మెక్సికో లాంటి దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలు, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఇవన్నీ చూసారా, అక్కడ ఏదైనా యథేచ్ఛగా సరుకు రవాణా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అది ఇటువంటి సరుకు అయినా సరే. సో కాబట్టి డ్రగ్స్ దందా కానీ, ఈ వెపన్స్ కానీ, లేదంటే రాడికల్ సెంటర్ అవడానికి కానీ, తీవ్రవాదులు కానీ, ఎన్నిటికి కూడా ఇది ఒక హోస్ట్గా పనిచేసే పోర్టుగా కాకినాడ పోర్టుని తయారు చేస్తున్నారని చెప్పి ఈరోజు వాపోయారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇటువంటి మరిన్న కార్యక్రమాలు ఆయన చేయాలని, ఆయన వెనక ఖచ్చితంగా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయనకి సంపూర్ణమైనటువంటి మద్దతును ఒక జనసేన పార్టీ కేడర్గా మేము అందరూ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు, లా అండ్ ఆర్డర్ కానీ, హోమ్ అఫైర్స్ని కానీ, ఇవన్నిటిని కూడా ఆయన కంట్రోల్ చేస్తారని సర్వదా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఇలా కొనసాగాలని వ్యవస్థల పటిష్టతకు ఆయన చేస్తున్న కృషిని మరొకసారి అభినందిస్తూ జై జనసేన. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. ధన్యవాదాలు.